గురించి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగిన మీటింగ్ విధానాన్ని బట్టి ఆఖరిలో ముందుగా 7 మాటలు దేవుడి మాటలు, 7 దీవెనలు, 7 ఆశీర్వాదాలు ఈరోజు వాక్యం ఉంటుంది. స్పీడ్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు మరి సమయం అయితే 12:23 1 గంట లోపలనే ఇన్సూరెన్స్గా అయిపోవాలి మన కూడిక అధిక్రమం. కనుక ఈ రోజున దేవాది దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటని కూడా ఇది నా కోసమే, ఇది నా కోసమే అని తీసుకుని నా కోసం అనుకుని తీసుకున్నది ఇది నిజమేనా, నా కోసం కాదులే, నేను దానిలో లేదులే, ఈ విధంగా మనస్సులో అనుకుని ఒకవేళ నీ కోసమే అయితే ప్రభువా నన్ను క్షమించు, మరొకసారి ఇలా జరగనేను అని ప్రార్థన చేసుకోవటం కోసమే ఈరోజు వాక్యం. అంతేగాని ఎవరినో కించపరచడానికో ఎవరినో అవమానపరచడం కాదు. ఈ చోట్ల ఎవరినో కొంతమంది లేరు, ఉన్న వాళ్ళు మాత్రం కప్పుకోవద్దు, ఒప్పుకొని చెప్తుంది వాక్యం. వాక్యం అయితే దేవుడు ఇచ్చాడు, నాకైతే నా అంతటికి దీన్ని ఏమి రాయలేదు, దీన్ని తీసుకుని రాలేదు, కనుక దేవుడే నాతో మాట్లాడాడు అని ప్రభువా దాని నుండి నన్ను విడిపించిన ఆయన. ఈ సంవత్సరంలో నేను ఈ విధంగా పనిచేయలేకపోయినాను, ఆ చోట్లో ఉండలేకపోయినాను, ఆ విధంగా దేవుడిని అడగండి అంతే. నన్నైతే ఏం అడగవసరం లేదు, నా మీద కోపపడవసరం లేదు, నేనైతే అందరినీ ప్రేమిస్తున్నాను, వీళ్ళు వాళ్ళు లేదు. అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. దివ్య నేను అక్కడ కూరగాయలు కోసినా నన్ను చెప్పలేదు అనుకుంటున్నాము. మొత్తం మీద వచ్చిందో రాలేదో కొంతమందిని అయితే నేను చూడలేదు. ఒకవేళ చెప్పలేదని మీరు బాధపడద్దు. అమ్మ నేను పొద్దున్నే చూశాను, ఆ రోజు ఆ చోట్లో తుక్కు తెచ్చినప్పుడు శాంతిరాణి కూడా ఉంది, మరి వాళ్ళు ఇప్పుడైతే లేరు. శాంతిరాణి భార్య భర్తలు ఇద్దరు కూడా గట్టిగా పనిచేశారు, చేసినంతసేపు ఆఖరిలో కూడా ఆఖరి వరకు ఉన్నారు. కనుక ఈ రోజున దేని విషయంలోనూ కూడా నా మీద కోపం పెట్టుకోమానండి. నేను మీ తండ్రిని మరొకసారి చెప్తున్నాను. తండ్రి ఎవరినైనా ప్రేమిస్తాడే కానీ కోపం పెట్టుకోడు. వాళ్ళు బాగుండాలని చూస్తాడు, వాళ్ళు బాగుండాలి, పాలు పంపులు పొందాలి. నాకు పుట్టింది కదా, కనుక ఎవరికి వాళ్ళే ఆ విధంగా ఈ వాక్యాన్ని తీసుకోండి, దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధపడండి. దేవుడి నామాన్ని బట్టి ఆ దేవాది దేవుడు మరొకసారి మనతో మాట్లాడుట కొరకై ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి అని 2 విధాలుగా ఆయన్నే చెప్తున్నాడు, నన్నే కలపలేదు. ఆయన ప్రభావం బట్టి స్తుతించండి. ఆయన ఈ సంవత్సరం నాకు ఇచ్చారు ఇది, ఆయన నామంలో స్తుతించండి. అంతేగాని ఎవరి మీద పక్కోడి మీద కూడా ఎవరొద్దు, ఎవరికి వారి. ఇందాక కదా అక్షయ, ఎవరు పని దేవుని మందిరంలో చేస్తే వాళ్ళకే ఆశీర్వాదం, అంతేగాని పక్కకి రాదు. ఆ వచ్చి కూర్చుంది, వాక్యం జరిగింది, ఆ వాక్యం చదివిన దాన్ని బట్టి ఆమెకే దీవెన వస్తుంది. ఏమి చదవకుండా కూర్చున్న వాళ్ళకి ఏమి రాదు. కనుక ఇది ఎవరిది అంటే దేవుడిది. నాకు వచ్చేది నాకు, నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు. కనుక ఇక్కడ చెప్తుంది ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన స్తుతించండి, ఆయన మహా ప్రభావం బట్టి ఆయన. ఈ 2 స్తుతులు అనేది ఉన్నాయి. ఈరోజు దేని గురించి తెలుసుకుందాం. స్తుతించుడి అనే అక్షరాన్ని అంది. ఇంకా అమ్మ కార్యము అని ఇద్దరు ఆ రాణి, ముగ్గురు, నలుగురు, అయ్యమ్మలు ఇద్దరు కార్యం అంటున్నారు. ఇంకా అమ్మ పరాక్రమం అని మరి ఇద్దరు ఎవరెవరంటే తాడిగట్టు పహారిక, దొండపాటి ఐశ్వర్య. పరాక్రమము చెప్పండి. ఇంకా ప్రభావం, అడవుడు, యేసురాజు గారి ప్రభావం, దేవుని ప్రభావం లేకపోతే అక్కడ జరుగుతుంది. ప్రభావాన్ని గురించి తెలుసుకుందామని యేసురాజు గారు దొండపాటి సంఘ పెద్ద గారు, నాకు ఎందుకు వీళ్ళందరికీ సబ్బించి, నాకు సబ్బుతో పనే లేదు, నా భార్య తీసుకొచ్చి తానానికి సబ్బిచ్చేస్తాను ఆయన. ఏమంటే రాజుగారు
ఇట్లా దీన్ని నాకు వద్దన్నాడు ఆయన. నా భార్య ఇక్కడ కూర్చోలేదు, వచ్చి నేను ఏదో రాక వచ్చాను, నాకు ఎందుకు వచ్చింది బాధ అని ఆయన. ఏది ఏమైనప్పుడు అమ్మా ఆశీర్వాదం ఇక్కడ లేదు కదా. ఆయన చూసావా, ఆ విధంగా చెప్పుకోవాలి ఆయన. ఇంకా ఒల్లూరు వారు సరే, టైం వచ్చి నాకు తక్కువ ఉంది కనుక చక్కనంగా చెప్తున్నాను. ఈ రోజున ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ రోజున పరాక్రమం, ఈ రోజున అంశం పరాక్రమం. ఎవరన్నా చెప్పారా? ఎవరు పరాక్రమం? అటు దండపాటి వారు, తాడిగడప వారు, వారిద్దరికీ వచ్చింది కనుక ఏమేమి అమ్మా? వడ్డీ సబ్బులు ఏం లేవా? రెండు లేవు, ఒకటే ఉంది. మీ ఇద్దరు ఎవరి ముందు చెప్పారు? ఒకరి తర్వాత ఒకడు. ఎవరి ముందు, ఎవరి తర్వాత? నేను ముందండి. చెప్పండి. ఐశ్వర్య, హారిక ఇద్దరు ఎవరి ముందు? ఐశ్వర్య ముందు ఆమె పెద్ద సబ్బు బట్టలు, వడ్డీ సబ్బు, ఏం బట్టల సబ్బు రెండోదిగా ఇచ్చేయండి. సరే, మంచిది. దేవుని దయని బట్టి ఈ విధంగా పరాక్రమం ఎలా ఉంది? పరాక్రమం, దేవుని పరాక్రమం అనేది ఆ చోట్ల చూసామా? పట్టినా సరే వాన పళ్ళ తిరుగు, అది సంగతి గారికి తెలుసు. పట్టిన సంగతి తెలుసు, పోయిన సంగతి ఆయనకి తెలుసు, మనకేం తెలియదు. ఏదో రేగి చెట్టు కింద గుడ్డోళ్ళు నాకు అక్కడే ఉండే ఏం చదువుతున్నా భలే ఉందని. అసలు అయితే ఆయన వెళ్ళిపోయాడా, బయటికి వెళ్ళాడు, చూసుకున్నాడు. వైఖరి చిక్కులు వస్తాయా లేదా, తట్టుకోవద్దనే వైఖరి చూసుకున్నాడు. ఆయన అయితే వచ్చాడు. ఈ రోజు నా మీటింగ్ విషయంలో అందరం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అసలు పరాక్రమం అనే దాని గురించి క్రమము. పరాక్రమ అనేది పర బయటి చోటులో, క్రమము రెండవది. అక్కడ దేవుడు క్రమాన్ని జరిపించుకున్నాడు. క్రమం అనేది తప్పిపోలేదు. ఒకవేళ ఎన్ని జరిగినా క్రమంగా జరిపించుకున్నాడా లేదా? ఎన్ని జరిగినా క్రమం జరిగింది అక్కడ. ఏది మీటింగ్లో దాని గురించి ఏంటండి ప్రభావం ఉంది కదా, దాన్ని ఎందుకు తెలియదంటే ఇక్కడ క్రమం ఒకటి. పర అంటే బయట, పర అంటే బయటే కదా, పరాయుడు అంటారు అంటారా? పర అంటే బయట, క్రమం జరిగింది అక్కడ. బయట కూడా మన దేవుడు క్రమం జరిపించుకున్నాడు. దాని గురించి ఆ క్రమ విషయంలో, పరాక్రమ విషయంలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అంటే ఇక్కడ చెప్తుంది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన గురించి మాట్లాడుకుంటున్నా. అక్కడ జరిగిన దాని గురించి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయం 44. అమ్మా, అప్పుడు బెన్యామీనీయులు 18,000 మంది మనుషులు పడిపోయారు. వీరందరూ ఎవరంట? బెన్యామీనీయులు అంటే ఎవరు? బెన్యామీనీయులు అంటే ఎవరు అమ్మా? యాకోబు కొడుకులే. ఆ యాకోబు కొడుకుల్లో బెన్యామీనీయులు అనేవాళ్ళు అన్నదమ్ములేనాళ్ళు. వాళ్ళంతా కలిసి ఒకే గోత్రమా. ఆ గోత్రంలో నుండి బెన్యామీనీయులు అనేవారు ఏం చేశారంట? అప్పుడు బెన్యామీనులు 18,000 మంది మనుషులు పడిపోయారు. మీరందరూ పరాక్రమవంతులు పడిపోయారు. ఎక్కడ? నేను చెప్పా ఈరోజు మన మీటింగ్ గురించి వాక్యం అని. పరాక్రమవంతులు మామూలు వాడు కాదు. ఏది మీటింగ్లో ఈ సంవత్సరం పరాక్రమవంతులు పడిపోయారా లేదా? మీరు అన్నా లేకపోయినా నేను అంట పడిపోయారు. అక్కడ సండే స్కూల్ పిల్లలకు రావటం పేరు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ రావాల్సిన వారు, నిలబడవలసిన వారు పడిపోయారు. అంతే, పడిపోయారు.
దాని గురించే ఇక్కడ చెప్తుంది. అంటే పడిపోయారు అంటే వాళ్ళందరూ అన్నదమ్ములే, 12 గోత్రాల వారు ఒకే సంతానములో. యోధా గోత్రపు కొలవ సింహం. ఇక్కడ బెన్యామీనులు అంటే బెన్యామీనీలు అంటే సామాన్యమైన వారు కాదు, సామాన్యమైన వారు కాదు. ఎవరంటాడు? చీల్చేటి తోడేడు. అంటే ఎవరికైనా జంకల వారు, భయపడిన వారు. అక్కడ 12 గోత్రాల వారిలో వీళ్ళు ఎందుకు బయటకు వచ్చారు తెలుసా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో మరి వీళ్ళు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే 2 భాగాలుగా ఇడిగిపోయింది. ఒక గోత్రం ఒకటి, మిగతా 11 గోత్రాలు ఒకటి. 2 గోత్రాలు ఒకటి, 10 గోత్రాలు ఒకటి. అంటే సొలొమోను గారు పరిపాలనలో ఆయన చేసుకుంటూ దేవునికి విరోధం అయిపోయాడు. దేవునికి దగ్గరై దేవుని మాటతో ఆయన బలాన్ని తెలియని పొందుకున్నవాడు. సొలొమోను గారు అంటే సామాన్యం ఏంటి? సామాన్యమా? సొలొమోను గారు అంటే బాలుడై ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలుబడి చేస్తాకి దేవుడి దగ్గర నువ్వు తెలివి జ్ఞానం ఇయ్యి అంటే వాటితో పాటుగా నీకు ధనం కూడా ఇచ్చేసాను అన్నాడు. దేవుడి దగ్గర వరాన్ని పొందుకున్నవాడు. ఆయన రాను ఆయన అపవాది చేతిలోకి వెళ్ళిపోయి దేవునికి విరోధంగా దేవుడు పిలిచి ఇది తప్పు అన్న బయటికి రాలేదంట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎవరో? సొలొమోను రాజు గారు. ఆ విధంగా వెళ్ళిపోయి రాను పరిపాలన విషయంలో ఇశ్రాయేల్ ప్రజలకి ఇబ్బంది అయి ఏంటినైనా అంటే ఏమీ లేదు అన్న కారణాన్ని వారి కుమారుల చేతిలోకి వచ్చేటప్పటికి ఇద్దరు మిగిలారు, 10 మంది వేరైపోయారు. అక్కడ జరిగిన దాని గురించి, అక్కడ వివరించుతున్న దాని గురించి ఆ విధంగా వేరైపోయి చెబితే విన్నారా? చెబితే వినలేదంట. అది ఏం జరిగింది? ఈ విధంగా అప్పుడు బెన్యామీనులో 10,000 మంది మనుషులు పడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్తుంది ఏంటో తెలుసా? 20వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరం ఇచ్చినదేమనగా బెన్యామీనీల గిబియోనులో రాత్రి బస చేయుటకై నేను నా ఉపపత్నియు వచ్చుచుండగా బిగియవారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలిచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయింది. చూడండి, ఇక్కడ ఉపపత్ని చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరూ అన్నదమ్ములైనప్పుడు ఒక సేవకుడు దారి వెళుతూ ఉండగా బెన్యామీనీయుల ఊరిలో నుంచి వెళ్తా ఉండగా పొద్దుకుపోయింది బాబు, ఇక్కడ బస చేయమన్నారు. ఆ రాత్రి బస చేయడానికి అతడి ఉపపత్ని ఆ చోట్లో ఉంటే ఆమెను పాడు చేసి చంపేశారు. అది యుద్ధానికి మొదలు. ఈ రోజున అన్నదమ్ములుగా ఉన్నవారు కీడు చేయ మొదలు పెట్టారు అంటే ఉపపత్ని చంపేశారు. అదే విధంగా ఈ రోజున చెప్పుచున్న మాట, ఒక ఉపపత్ని ఒక స్త్రీని చంపారు. ఎవరైనా అంటే అన్నదమ్ములై. అర్థమవుతుంది కదా వాక్యం? అన్నదమ్ములైన వారే ఆ స్త్రీని చంపినందుకు మొదలైంది యుద్ధం. దాని గురించి ఏం జరిగింది అంటే 7వ వచనంలో చెప్తుంది. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఎక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడే నేను. అప్పుడు జనులందరూ ఏకమించి లేచి మనలో ఎవడను తన గుడారమునకు వెళ్ళడు. ఎవడు ఇంటికి వెళ్ళకుండా దీనికి పరిష్కారం అనేది ఆలోచించాలి. ఈ రోజున ఈ చోట్ల ఉన్న వారితో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు మీటింగ్ గురించి. మీటింగ్ లో జరిగింది ఏమిటి అంటే యుద్ధం జరిగింది. యుద్ధం జరగటమే అన్నదమ్ములు కొట్టుకుని కొంతమంది చచ్చారు. దానికి కారణం ఏంటి అంటే స్త్రీని చంపడంతో. చంపింది ఎవరంటే అన్నదమ్ములే.
ఆడవాళ్ళే మరి అన్న బయట వచ్చి ఇక్కడ చెప్పలా. అదే విధంగా చెప్తుంది ఈరోజు వాక్యం. అంతేకాని నేను చెప్పట్లేదురా, ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో గురించి చెప్తుంది. మళ్ళా ఏమంటుందంటే ఇక్కడ పైన 11వ వచనం ఏం చెప్తుంది? కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. దాన్ని ఖండించుటకు, దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ఏకము కావాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఎవరిని గురించి చెప్తుంది? మనందరి గురించి చెప్తుంది. మనందరం కలిసి ఏకమై అలాంటి సమస్య మరొకసారి రాకుండా, అలాంటి సమస్య అనేది లేకుండా మనము అందరం కలిసి ఉండాలి. అంతేగాని పోతే ఆడే పోయాడు, పోతే ఈడే పోయాడు, పోతే అయ్యగారు పోయాడు, అయ్యగారు బెల్లం పోయింది, మనకేంటని ఊరుకోవాలి. మొక్కలుగా నరికి తల భాగం ఇచ్చేసాడు అక్కడ దైవజనుడు. ఏంటయ్యా మాకు ఈ మాసం పంపించావు, మాకు మనిషిని పంపించావంటే ఇక్కడ జరిగిన పరాపజయం బట్టి నేను పంపిస్తున్నా. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీ ఊర్లోకి వచ్చా, మీ ఊర్లో వాళ్ళే ఆగమన్నారు. రాత్రి సమయంలో ఆగితే నా భార్యను పొడిచే చంపేశారు ఉపపత్ని. అదే విధంగా నేను కూడా చెప్తున్నా, ఇక్కడ సంఘంలో ఎవరన్నా కూలిపోయింది? పరాక్రమంతో కూలిపోయారు. మందిరానికి అది మీటింగ్ కాడకు రాకుండా, మీటింగ్ చోట్ల ఉండకుండా చెల్లా చెదిరైపోయి చచ్చిపోయారు. ఏంటి ఎందుకు అలా జరిగింది అంటే అదే ప్రశ్న ఈ రోజున మన సంఘంలో నేను కూడా నా మనసుని బట్టి నేను అనుకునేది, నేను చేసేది ఏంటంటే ఒక మనిషి లేకపోతే కొంతమంది మనుషులు చచ్చిపోయారు. దానికి కారణం ఏంటంటే పరజనులు, పరాయి వారు, అన్నదమ్ములమే, క్రైస్తవులమై ఉండి చంపుకున్నారు. దానికి కారణం అదే ఇక్కడ చెప్తున్నా అనమాట. దాని గురించి ఇంకా ఎవరైనా తెలుసుకోవాలంటే 21 చదవండి. 21 అమ్మా. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మంది నేలకూర్చారు. ఎవరిని? ఇశ్రాయేలీని. కూల్చింది ఎవరు? బెన్యామీనులు. ఇద్దరే గోత్రం, 2 గోత్రాలు వారు వచ్చి ఏంటయ్యా తప్పని మొక్కలు పంపించినందుకు, వీళ్ళందరూ తిరగబడినందుకు చచ్చిపోయింది ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు. ఇప్పుడు ఎవరు ఇశ్రాయేలీని? అందుకే మనమే చచ్చిపోయాం. చాలా మంది మనుషులు మనమే చచ్చిపోయారు. అందులో ముఖ్యంగా చచ్చిపోయిన నేనే. ఆ చోట్లోకి వెళ్ళి భోజనాలు పెట్టే కార్యక్రమంలో చూశా. మగపిల్లలు అక్కడక్కడే తప్పించిట్లాడుతున్నారు. తీసుకెళ్ళి ఆ క్యాంటీన్ ఎక్కడ పెట్టారు తెలుసా? బాగా మూల పెట్టారు. జనవంతుల మూల కూర్చున్నారు. ఇంచుమించుగా 400 మంది పెళ్ళాలే పెట్టుకుని ఇక వసంతాలు చూస్తున్నారు. ఇక్కడ అంతా కలిసి 5-6 మనుషులు గుర్రకి తిరుగుతున్నారు. ఎలా ఉంటున్నారు? పోనీ ఆ క్యాంటీన్ ఆ స్టేజ్ ముందు పెట్టేసి బల్లలు వేసేసి కొంతమంది ఆడపిల్లలు కూడా లోనక పిలిచి అక్కడక్కడక్కడ బేసిన్లు ఇవన్నీ ఉన్నాయి మనకి, వాటి మీద పెట్టుకుని కూర్చుని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేసుకుంటా ఈ మగపిల్లలు పెట్టుకుంటూ వెళ్తే నాకు అంత భయం వేసేది కాదు. ఆ మూల నుండి ఆ మూలను తిరుగుతున్నారు. అదే ఇక్కడ ఎంతమంది కలిసి ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఒకసారి చచ్చిపోయారు. అది పెట్టే విషయంలో. కానీ ఒకనొకప్పుడు మంచి పేరు ఉన్నది. మరి ఏంటయ్యా సంగతి? ఆడవాళ్ళు ఒక్కళ్ళు నిలబడలేదంటే అయ్యగారు మీరు వద్దన్నారంట కదా. ఆడవాళ్ళు వద్దన్నారు. నేను వద్దన్నది ఏంటి? మగపిల్లల దగ్గరికి వెళ్ళి పెట్టవద్దు, తోడు ఇవ్వండి, వాళ్ళకే సహాయం చేయండి. అంతేగాని ఆడపిల్లలు మగపిల్లల దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టపడదు. వెళ్ళి అక్కడికి వెళ్ళి కుత్తుకొత్త తాగిన వాడు ఉంటాడు, ఏదో ఒకటి అంటాడు. అది నాకు అవసరమా? ఆడపిల్లలు అదే మగవాడు అరే పట్ల అని వేసి వెళ్ళిపోతాడు అంతే. మగవాడైతే మగవాడితో మాట్లాడతాడు. ఆడపిల్లలు అందుకే వద్దన్నాను కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదో వాడకూడదని కాదు. ఇది మట్టికి జాగ్రత్తగా తెలుసుకోండి. అందరూ వాడబడాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. మానవుడు బ్రతికినంత కాలం నేర్చుకుంటమే కాదు సరి చేసుకోవాలి. ఇది మట్టి ఖచ్చితంగా చెప్తుంది వాక్యం ద్వారాగా చెప్తున్నాడు. దాన్ని బట్టి ఎంతమంది చచ్చిపోయారంట? నేల కూల్చబడిన ఇశ్రాయేలు 10
అంటే బట్టి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మంది నేలగూలారు. అంతేకాదు మరొకసారి 20 చదవండి. బిగియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మంది నేలగొట్టబడ్డారు. చూసుకోండి, మనమే కూలాం. వచ్చినోడు బాగానే ఉన్నారు, దుడుకున్నారు, అవతలు పోయారు. కూలిపోయింది ఎవరైతే మనం. దాని గురించి ఇప్పుడు ఇక చేయాల్సిందే లేదు, కానీ ఇక చేసే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. నా కూతుళ్ళుగా నా కొడుకులుగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చే అవమానం అనేది మనమే అనుభవించాలి. వచ్చినోడు రేపేసి వెళ్ళిపోతాడంతే, రేపేసి అవమానపరిచి వెళ్ళిపోతాడు. సిగ్గుపడేది సంవత్సరం రోజులు మనమే కనపడినోడాలి అంటాడు. ఇప్పటికైతే ఎవరు ఏది అనలేదు, కానీ ఇక మీద కనుక్కుండా చెప్తున్న మాట ఏంటంటే ఈ విధంగా ఇశ్రాయేలీలు ఇలాగ అయిపోయారు. అందుకనే రాను ఇక్కడికి వచ్చేటప్పటికి యుద్ధం మొదలు అంటుందన్నమాట. 44 అప్పుడు బెన్యామీనులలో 18,000 మంది మనుషులు పడిపోయి దేవునికి మొర్ర పెట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవునికి, అయ్యా మాకు అన్యాయం జరిగింది, ఏంటయ్యా అని వెళ్ళి యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఓడిపోతున్నాం బాబు, వేలకు వెళ్ళి చచ్చిపోతున్నాం అని అంటున్నారు. ఆ యుద్ధాన్ని గురించి ఇక్కడ చెప్తుంది. 28వ వచనం ఏమంటుంది? అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచేవాడు. ఇశ్రాయేలీలు మరలా మాకు సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మారుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు గిబియా చుట్టూ చూడండి, దేవుడు సెలవిచ్చిన తర్వాత గెలిచాం మనం. దేవుడు సెలవీయకపోతే ఆ చోట్ల గెలవలేకపోతాం. అదే చెప్తున్నాడు అనమాట. యుద్ధంలో ఆళ్ళు కూలేటట్లుగా పెట్టిన దాన్ని ఏది కూడా ఇంత రిమార్క్ లేకుండా, ఉన్న సైన్యం కొద్దిగా అయినా, ఉన్న పిల్లలు కొద్ది మంది అయినా ఆళ్ళు సమకూర్చి ఆ చోట్ల పెట్టినప్పటికీ కూడా యుద్ధంలో ఎక్కడ తేడా లేకుండా చేశాడు ఎవరు? దేవుడు. అర్థమైంది కదా. మొన్న జరిగినటువంటి యుద్ధం, ఆ మీటింగ్ లో ఆ యుద్ధానికి వెళ్దామా వద్దంటే ఎల్లు అన్నాడు ఆఖరికి చివరికి దేవుడు. అప్పుడు ఆళ్ళు కూడటం మొదలు పెట్టారు. కిందకు వస్తే బోల్డ్ స్టోరీ ఉంది. నెంబర్ 1 ఎవరంట కూలింది? బెన్యామీనీయులు. అంటే ఎవరు? మన తోడబుట్టినోళ్ళేరా, మన తోడబుట్టినోళ్ళే. కనుక ఎవరైనా సరే మన కాడికి వచ్చేటప్పుడు తోడబుట్టినోళ్ళు లేడు, పెరాయోళ్ళు లేడు. క్రమంగా జరిగితేనే ఒప్పుకోండి. చంపుకుంటూ పోతే మనకే నష్టం, మనకే తల ఊపులు. అలాంటివి రాకుండా ఈసారి జాగ్రత్త పడండి. ఒక స్త్రీని చంపేశారు. ఎవరయ్యా అంటే బెన్యామీనులు. వాళ్ళు ఎవరయ్యా అంటే అన్నదమ్ములే. అవునా కదా? ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి సరి చేసుకుని ఇక అలాంటి జరగకుండా జాగ్రత్తగా చూసుకుందాం. నెంబర్ 1 అర్థమైంది కదా. మొట్టమొదటి వచ్చిన ఈ విధంగా జరిగింది. ఎవరంతా వీళ్ళు? పరాక్రమం. ఇవాళ అంశం ఏంటి? పరాక్రమం కలిగినోడు కూడా కూలారు. నెంబర్ 1 తోడేలు అన్నోడే పడి చంపేశారు. చంపితే దేవతి దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రక్షాళన ఉండి వాళ్ళని వంగదీసి పక్కన పెట్టాడు. ఆళ్ళు గొప్ప ఈళ్ళు గొప్ప కాదు. మనం నలుగురున్నా గట్టిత్తనాలుగా ఉందాం. వాళ్ళు 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. మనం ఉండవలసిన రీతిగా ఉంటే యుద్ధంలో ఖచ్చితంగా దేవతి దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. అర్థమైంది కదా. అంటే వీరు దేవుడికి లేదు మనుషులకు ఏమై ఉన్నారు? దేవుడికి మనుషులకి ఈ విధంగా ఉన్నవారు ఏమై ఉన్నారంటే దాని గురించి చెప్తుంది. 2 రాజులు 5:1. దేవునికి మనుషులకు కూడా ఏమై ఉన్నారు చూద్దాం. అమ్మా, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను
అని ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని ఏముంది పరాక్రమశాలి దయ, దేవుని దయ, మనుషుల దయ, అన్ని దయలు పొందుకున్నవాడు. ఆ సంఘానికి పరాక్రమంగా ఉన్నవాడు ఈ చోట్లో చాలా మంది ఉన్నారు. పరాక్రమశాలి వాళ్ళకేముంది అన్ని బాగుంది. పరాక్రమ యుద్ధశూరుడు వాళ్ళలో ఉంది జబ్బు. ఆ జబ్బే కృష్టి వ్యాధి. వాక్యం మాట్లాడుతుంది, నేనైతే కాదు. ఆ విధంగా మనలో ఎవరికైనా సరే పైకి బాగానే ఉంటే లోన కూర్చుంటే దాని వలన ఉపయోగం లేదు. పరాక్రమశాలి లోన బాధ, అయ్యో నేను కుష్టి రోగంలో ఉన్నానే. ఆయనకి కాదు, ఆమె భార్యకు కూడా బాధ కాదు. ఆ భార్యకు బాధేసినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆ భార్యను చూసి ఆ పని పిల్ల ఏమంది, ఆ కుష్టి రోగాల గురించి ఏమందనుకున్నారు ఆ పిల్ల పిల్ల? రెండో వచనం చూడండి. సిరియాలను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు మీదికి పోయి చిన్నదాన్ని చేరుకొని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుడను. అది సోమరోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అని చెప్తుంది. దేవుడి దగ్గరికి, దేవుడి పెట్టి దగ్గరికి పంపించమ్మా. నయమానుకున్నది కుష్టి. ఆ కుష్టి పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజున కూడా చెప్తున్నా, దేవుడి దగ్గరికి రండి, దేవుడి సేవకుడి దగ్గరికి రండి. వచ్చినప్పుడు ఆ కుష్టి పోయిందా లేదా అమ్మా? చక్కగా చెప్తున్నావు. అది కృష్ణు గురించి చెప్తుంది. 12వ వచనం 13 చదువులే. అయితే అతని దాసులో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట కంటే మాట దానికంటే మీరే కదా అని చెప్తున్నాడు. ఎవరో పనివాడు. ఇప్పుడు ఎందుకే పనివాడు ఎవడండి? అది దేవుడే బాగు చేస్తాడు. ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి, దేవుడి మందిరానికి. కృష్ణ ఉంది. కృష్ణ పోవాలంటే ఆ ఒక్కటి పోవాలంటే నీ వల్ల అవుతా, నా వల్ల అవుతా. ఆయన మహారాజు, పరాక్రమవంతుడు. ఆయన వల్ల ఇంత కృష్ణపోవటం లోన బట్టల ఒక కృష్ణు పరాక్రమవంతుడే. దేనికి వెళ్తే దానికి గెలిపే యుద్ధానికి. ఆ విధంగా ఈ సంఘంలో ఉండి దేవుని దయ పొందుకుని, సేవకుడు దయ పొందుకుని క్రమంలో కట్టుబాటులో ఉండి కృష్టి ఏంటి అసలు? కృష్టి ఏంటి? దేవుని మందిరంలో ఉంటే అలాంటితో ఉండకూడదు కదా. అదే ఇక్కడ చెప్తుంది. ఈ రోజున దేవునితో ఉండు, దేవుని సేవకుడితో ఉండు. దేవుడి సేవకుడు అంటే అయ్యా నిన్నేమన్నా మోసుకెళ్ళమనలేదు కదా, నిన్నేమన్నా కోర్టులు ఇమ్మలేదు కదా. ఏదన్నా అలాంటి బలాయమైన కార్యాలు చేయమంటే చేస్తావుగా. ఏం చేయమన్నా తాళం బట్టి కదయ్యా, బాగుపడు. తాళం బట్టి ఈ రోజున కూడా ఒప్పుకో, కప్పుకోవద్దు. అదే చెప్తుంది. బలాజ్యులైన వారు మొన్న మీటింగ్లో లేదంటే బలాజ్యులు ఎవరాళ్ళు? పరాక్రమం కలిగిన వాడు లేరు. అదే ఇక్కడ చెప్తుంది. ఏమంటే పోయి శుద్ధుడైంది కూడా చెప్తామా? 16 7 మార్లు మునగగా పసిపిల్ల దేహం. ఎప్పుడైతే దైవజనుడు అమ్మా 7 మార్లు మునగగా, దేవుడు పనివాడిగా, దేవుని పనివాడిగా చెప్పినప్పుడు ఎన్నారో ఆ మాటను బట్టి శుద్ధుడవుతానికి అవకాశం ఉంది. అదే చెప్తుంది. మీటింగ్ నిమిత్తం ఈ రోజున మాట్లాడుతుంది. నెంబర్ 1 యుద్ధాలు వచ్చేసినాయి. ఆ యుద్ధాల గురించి జరుగుతున్నది ఏంటి అంటే, ఆ యుద్ధంలో ఓడిపోవటానికి కారణం, పడిపోవటానికి కారణం, తప్పిపోవటానికి కారణం ఏంటి? వాళ్ళలో కుష్టు కనపడదు. కుష్టు ఆ జబ్బు అనేది పోతే బాగుంటారు. ఆ జబ్బు పోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళమని చెప్పే పనివాడు ఎవడు?
పనివాడు చెప్పాడు అయ్యా మునగొచ్చు కదా అని. ఆ పని ఉండే నేను కనుక ఇక్కడ చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆ విధంగా ఉండండి. దానిని బట్టి కుష్టు అనేది పోతుంది. నీ ఒంట్లో ఉన్నది, నీ ఇంట్లో ఉన్నది, నీలో ఉన్న కుష్టు పోవాలంటే ఇది చెయ్యి అని చెప్తుంది రెండో మాట. మరి మూడో మాట, అసలు ముందుగా దేవుడు చెప్పేదేంటి? ఇవన్నీ ఈ రెండు విధాలనే పక్కన పెట్టుకుందాం. అసలు దేవుడు ముందుగా చెప్పేదేంటి? ద్వితీయోపదేశకాండం 3:18. ద్వితీయోపదేశకాండం 3:18 వచ్చినాం. అమ్మా, ఆ కాలమందు నేను మిమ్మల్ని చూచి ఈ దేశమును మీకు ఇచ్చాను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలు ముందర అమ్మా నది దాటాలి. ఆ నది అనేది అడ్డం ఉంటే దాటలేం. కనుక మీరందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఆ నది దాటండి. నన్ను కూడా ఎప్పుడు పెట్టు నది దాటితే మనకే అత్యంతరాలు. కనుక ఆ నది అనేది ఆ గొలియాతు అనేవాడు ఎదురుగా ఉంటే మనం దాన్ని తప్పించుకునేలా. గొలియాతు లాంటి సమస్య అనేది మందిరంలో బయలుదేరింది. అందుకే ఆ సమస్యను బట్టి ఈ మందిరంలో ఈ సంవత్సరం మీటింగ్లో కొంతమంది పడిపోయారు. వాళ్ళు ఎవరంటే పరాక్రమవంతులు పడిపోయారు. ఆ పడిపోయిన వారు చేయవలసిన పని ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని సేవకుని మాట వినాలి. మరలా లేస్తాం మనం, మరలా పాత జీవితం వస్తుంది. పరాక్రమవంతులు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ విధంగా దేవుని పక్షాన నిలబడితే ఆ విధంగా ఉంటారని చెప్తుంది. ఏం చేయాలంట? ముందు ఇశ్రాయేలీలందరూ నది దాటాలి. ఆ నది దాటిన తర్వాత యుద్ధ సన్నద్ధులై నది దాటితే ఏం జరుగుతుంది? యుద్ధ సన్నద్ధులై నది దాటిన వారు ఎవరు? యుద్ధ సన్నద్ధులై నది దాటిన వారు ఎవరు? చూద్దాం. ఆదికాండం 10:9 4వ మాట. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. అంటే వేట నేర్చుకుని ఉన్నవాడు, పరాక్రమం గల వేటగాడు. మేమందరం కలిసి ఎట్టేస్తుందని అన్నీ చదివేసాం, లైట్లు మొట్టలు కట్టేసాం, ఎవరి కాళ్ళు అన్నీ చదివేసాం. వచ్చేసి ఇక మా ఎదురుకున్నది ఏంటంటే స్టేజీ పైనుంచి కిందకి తీయాలి. ఏది ట్రక్స్ కిందకి దింపి కింద ఆ పొలాలన్నీ పోగు చేయాలి. ఇవన్నీ చేయాలని మేము ప్లాన్ చేసుకుని పప్పుడినోళ్ళు మళ్ళీ లేచి సాయంత్రానికి అక్కడికి వెళ్ళాం. ఇది కిందకి దిగిపోయింది, కింద మ్యాట్ పక్కెళ్ళిపోయింది, ఈ బలం దిగిపోతున్నాయి. ఎవరు? ఒకే ఒక వ్యక్తి. మేము అందరం కలిసి ఎంతమంది కావాలి దింపటానికి కానీ లెక్కలేసుకుని ఇక్కడ ఉన్నాం. పరాక్రమం గల వేటగాడు అంటే దానిని చేయగలిగిన వాడు ఆ చోట్లో. అలాంటి వేట నేర్చుకున్నవాడే మందిరంలో యుద్ధశూరుడు. ఆయనే యుద్ధ సన్నద్ధుడై నిల్చున్నవాడు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి లేదు. ఈ రోజు నా మీటింగ్ గిఫ్ట్ ఎవరంటే ఇలాంటి వాళ్ళకి మొట్టమొదటిగా బెన్యామీన్ లాగా చీల్చే తోడేలే, కానీ ప్రయోజనం లేదు. కుష్టు వచ్చేసింది. అది లేకుండా ఉంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చెప్తున్న మాట, అతడు యెహోవా ఎదుట ఎవరిని చూపించాడు? ఆయన యేసురాజు గారు వెళ్ళి అయ్యగారు మీరు అక్కడ కూర్చోండి, నేను ఎప్పుడు తెస్తాను అన్నాడా? దేవుని ఎదుట పరాక్రమం అది కావాలి. అర్ధరాత్రి వేళ నేను ఎంత బెడ్డాగిపోతే అక్కడే కూర్చుని ఆ షాప్ కాడ ఏం చేయాలో తెలవక చూస్తున్నా. ఆ సమయంలో వచ్చారు, వ్యాన్ వేసుకుని వెళ్ళి తిరిగి టక వ్యాన్లో ఉన్న పొలం తీసి ఈ బండిలో ఉన్న పొలంలో అన్ని దాంట్లోకి రైట్ వేసుకుని బండిని దోలుకెళ్ళి అక్కడ పెట్టేయండి అని ఇద్దరిని పంపించి దాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసాను. ఇంటికాడ కూర్చుని వ్యాన్ కింద అప్పుడు అనుకుంటున్నాయ్యా, అంత గొప్ప పేరు చేశారు. నేను ఎలాగ వెళ్తాను, నా బండి ఎలాగ వెళ్తే అసలు అర్థం కావట్లా. అది తొయ్యలేను,
అది తోస్తే ఎంతలోకి వెళ్ళదో తెలియకుండా ఉంది. నా పరిస్థితి అలా మధ్యలో అయిపోయాను. అలాంటప్పుడు పరాక్రమం కలిగిన వేట నేర్పరులయ్యి ఆ రాత్రితో అమ్మేన్ ఎప్పు గారు ఫోన్ చేస్తాను ఉన్నాడు. ఏదండి మా వ్యాను? మీ వ్యాన్ ఇంటికాడ పెట్టేసేవాడు. పెట్టేశారా? పెట్టేశారండి మా పిల్లలు. చూసుకోండి ఏంటంటే అప్పటికప్పుడు అన్నీ ఇటు మారింది అటు ఏలూరులో అన్నారు ఆయన. లేకపోతే అప్పుడు దాకా ఉండదు. ఏలూరులో పెట్టాలంటే ఏలూరులో పెట్టడానికి మరి లైసెన్స్ ఉన్నోడు కావాలి. ఈ మధ్యలోనే ఆ తల్లి ఫోన్ చేసాయా మా అబ్బాయిని మాత్రం దానికి పంపిమా అని. ఆడంటే నాకు ఆశ. రోడ్డు మీద ఏం జరుగుతుందో భయం వేస్తుంది. ఆత్మాదాము నాకు కూడా ఎవరైనా పట్టుకుంటే 10,000 5,000 అంటారేమో. మరి ఈ బాధ ఇవన్నీ జరుగుతుండగా దేవాది దేవుడు కార్యం చేసుకుని ఆ విధంగా ఆ వ్యాని విషయంలో కూడా కార్యం చేసేసాడు. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఎంతో అంటే వేట నేర్చుకున్నటువంటి వేటగాళ్ళు ఈ చోట్ల ఉన్న 10 మంది ఆరుగురేరా అన్నం పెడతాకి ఎంతమంది మిగిలేరయ్యా? ఎదుటిగా 400 పైసలు కూడా ఆ ఇస్త్రాకులు వేసుకుని బకెట్లు ఉన్నాయి, వండింది ఉంది, అంత తప్పు లేదు. మిగిలిపోయినాయి, అన్నీ మిగిలినాయి. కానీ పెట్టేవాళ్ళు లేరు అక్కడ. ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి నేను చూసి నేను కూడా ఏదన్నా పెడదామంటే నాకు సరిగ్గా పని చేయదు. ఏం చేయాలి? అసలు అంతులేని ఆడపిల్లలు ఒక్కళ్ళు లేరురా బాబు. ఏంటి నాయన ఏమైపోయింది? టైక్ మనంగా ఈ రోజున ఆ రోజున ఆడపిల్లలు కూడా 4 2 యాడ్ చేసి తెలుసా అయ్యారికి పెట్టేస్తాకు వచ్చేసారు. మేము ఏమైపోతాం? అసలు ఏమైపోతాం? అక్కడ ఎంతమంది 400 పైన ఉన్నారా? ఇక్కడ ఏమో 4 పెడతా 4 పెడతాకి అంతమంది. న్యాయమేనా అసలు? నాకు మహా కోపం వచ్చింది ఆ రోజున. అసలు ఒక ప్లాన్ ప్రకారంగా రాసేసుకున్నారు కదా. అక్కడ అన్నం పెడతాకి ఎప్సిబని ఏసమ్మని వారిని బట్టికి పురమాయించారు. అన్నం పెడతాకి ఎడదు కాదు, వాళ్ళు పురమాయించేసి ఉన్నారు. ఒక 2 3 ఉన్నారు. ఏడుగురితో సహా ఇక్కడికి వచ్చేసారు. ఏం చేయాలి అక్కడ? నేను ఆ పిల్లల బలం చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేస్తారు? ఒకడు కూర వేయాలా, ఒకడు అన్నం పెట్టాలా, ఏం చేయాలి? బలం వేయాలా, స్వీట్ వేయాలా, గాలి వేయాలా, ఈ ఏం అర్థం కావట్లా. ఆ సమయంలో నాకు పిచ్చెక్కిపోయింది నిజంగా. ఏంటిది సగం ఏంటి ఇలాగ అయిపోయింది. పరాక్రమం కలిగిన వాళ్ళే, పరాక్రమం కలిగిన బలాజ్యులే ఏమైపోయారు? ఇప్పుడు వరకు కూడా ఈ బాధల మెట్లంటే గడగడ వణుకుతారు ఆడోళ్ళన్నా మగోళ్ళన్నా. మీకేంటయ్యా ఉన్నది చిన్న సంఘం అయినా సరే ఎంతమందికైనా జవాబు చెప్తారండి. కానీ మొన్నటి దినంలో ఇప్పటికైతే వాళ్ళలో పేరు బాగాలేదే కానీ మీతో మటుకు చెప్తున్నా, ఇక రానీకండి వెళ్ళండి, ఇక రానీకండి. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఇది ఎన్నోది? 4వది. 5వది, అటువంటి వారిని ఎవరికి ఇచ్చాడు? పరాక్రమ కలిగిన వేటగాళ్ళను ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. పరాక్రమ గల వేటగాళ్ళని ఎవరికి ఇచ్చాడు దేవుడు? అది మాట్లాడటానికి కూడా ఏమవుద్ది? మీకే అనొచ్చుగా. మీకే ఇచ్చాడండి. ఇక్కడ జరిగిన మీటింగ్ చూశారు కదా, మీకే ఇచ్చాడండి పరాక్రమం కలిగిన వేటగాళ్ళు. ఇటు ఆంధ్రీ గారు అటు వాళ్ళందరూ కూడా వేటగాళ్ళే కదా. వేటగాడు కాకపోతే తోటలో కింద చూస్తాడా వాళ్ళు వచ్చేలాగుందని ఆయనకి తెలిసింది బట్టి ఆయన చేస్తున్నాడు. పరుగులు ఆ విధంగా చేస్తుంటే ఆ వేటగాళ్ళ గురించి ఏం చెప్తుందో అటువంటి వేటగాళ్ళని ఎవరికి ఇచ్చాడండి? యెహోషువ 6:2. యెహోషువ 6:2. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి. నా చేతిలో ఉన్నాడు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? శూరులు. ఈ సండే స్కూల్ పిల్లల కానుంచి మీరు అనుకోవచ్చు నేను మానేసా ఆగిపోద్దని ఉత్తేజ పెట్టాలంట. ఉరుతుంటే పైకి కాళ్ళు పెట్టి చూస్తుందంట, కొండ పడిపోతా ఉంది. అది ఆపుతా. దేవుడు కార్యం చేసుకున్నాడు. ఒకవేళ మీరు కానీ మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఒకవేళ కడుపులో ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియదు కానీ మీటింగ్ విషయం కావచ్చు, ప్రార్థన విషయం కావచ్చు, బంధన విషయం కావచ్చు, జరిగే దేని విషయంలోనైనా నిలబడి చూడండి. నేను చెప్తానే ఉన్నా, డబ్బు లేదా నేను అడగట్లా.
బలం లేదా అడగట్లా. నిలబడి చూడు, యుద్ధం యెహోవాదని మొదటి నుంచి చెప్తున్నా. ఆ నిలబడడానికి కూడా ఓపిక లేకుండా ఎటువంటి అటు చెదిరిపోతే ఏంటి దేవుడికి ఘనత? నవ్వులు పాలైపోతాం ఏమనుకుంటున్నారు? జాగ్రత్త, సరి చేసుకోండి. ఈసారి నుంచి ఎవరు ఏళ్ళు వాళ్ళని కాదు, దేవుడు వైపు చూడండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అతడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, పరాక్రమం గల శూరులను నీ చేతికి, అలాంటి శూరులే ఆ రోజు నాతో ఉన్నాడు. ఎంతగా జడవల, ఇంటికాడ ఆనందం లేదని జడవల, అక్కడే ఉన్నారు. ఎందుకయ్య గారు మీరు కూర్చోవాలి అంటారు ఈ షాలూం రాజు. మీరు కూర్చోండి, నాకేం కూర్చోబుద్ధి చేస్తుందా? వీళ్ళండి బాబు, నేను ఎక్కడ మీటింగ్ జరిగినా చూస్తే అయ్యగారు అసలు అందుబాటులో ఉండవు, ఆ చుట్టుపక్కల ఉండవు. అయ్యగారు ఆ వాక్యం తయారుకొస్తారు. మీరు ఎక్కడున్నా వాళ్ళు లేరేంటండి అంటున్నాడు ఆయన. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ అంకమాల వాళ్ళు ఉంటే చాలు కదా. కొంతమంది అయ్యగారు, చాలా మంది అయ్యగారు అసలు ఆ చోట్లో ఉండలేదండి, చక్కగా పడుకుని ఆ టయానికి వచ్చి నిలబడుతున్నారు. మీరుంటే మీ అంకమాలు ఉంటారు ఏంటండి, వీళ్ళు ఉంటారు ఆయన. కనుక ఎలాంటి వారు ఉన్నారంటే, నా పక్కన నా దేవుడు ఎలాంటి వాళ్ళు చేసేసి సొంత మీటింగ్లో ఎవడు జారిపోయినా, ఎవడు పడిపోయినా, ఎవడు తప్పిపోయినా పరాక్రమం కలిగిన మనుషులు తప్పించాడు. ఆ విధంగా ఉన్నారు. అదే ఇక్కడ చెప్తుంది. ఎన్నమాటిది? 5వ మాట. 6వ మాట, ఇవి జరిగేటప్పుడు ఆటంకం వస్తుందా? ఎలాంటివి జరిగేటప్పుడు ఆటంకం వస్తుందా? పరాక్రమ గల బలాజ్యులు ఉన్నారు, వేటగాళ్ళు ఏంటి, ఇవన్నీ ఎంటేసుకుని తిరుగుతున్నా. ఆటంకం వస్తుందంటే ముసి నవ్వులతో చెప్తుంది షారూన్. అక్షయ చెప్తుంది, చూద్దాం జరుగుతూ ఉంటుందా, ఆటంకం ఉంటుందా అంటే చెప్తుంది. మొత్తం మీద ఆత్మ పనిచేస్తుంది. ఆ లోక 1:51. అంతటా వారితో కూడా బయలుదేరి వారికి లోబడి ఉండేను. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను, వారి హృదయం ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాడంటారా? చాలా మంది గారు, నేను వెళ్ళను రాను, ఓ బాబు అన్నం తినేది కదా, మరి నేను తిన్ను. ఆమె తినకపోతే ఆయన కూడా అభ్యర్థిపోతుంది. దాన్ని ఏంటంటారు? గర్వం. అది ఉంటే అక్కడ పనిచేయదు. ఇక్కడ చెదరగొట్టాడు. నీ గర్వాన్ని, నువ్వు పెట్టిన గర్వాన్ని ఇంటికి వచ్చి మెదలకుండా మళ్ళీ చేశాడు ఆయన. అనవై తిరగలేదు కానీ నేను అనుకున్నా, ఆపడానికి ప్రయత్నం చేస్తే లెక్క ప్రకారంగా అయితే చెక్కు కట్టేసుకుని మెదలకుండా మొగ్గు పెట్టాలి, మళ్ళీ చేసేటేంటి? దేవుడు దాన్ని కూడా ఆపాడు. ఒకవేళ నువ్వు చెప్పొద్దురా. నేను మానేసినా మా ఆయన గారు పాటిస్తారు. ఆ రోజు మా ఆయన గారు మానేస్తారు కాబట్టి నేనన్నా ఉండాలని చెప్పుకున్నాను. అంత చిన్న గర్వం కూడా నాకు లేదండి. ప్రతి ఒక్కరు అనుకోవచ్చు నేను తప్ప, నేను అన్నా అయ్యా నేను అడగంటాక నాకు ఈ రోజు ఉపవాసం అనొచ్చు కదా. పనిలో ఉన్నారు కదా, నేను మాట్లాడుతానని చెప్పి సైలెంట్ అక్కడే ఏమన్నా నిన్నేమన్నా పోలీదని అంటానా? నా దగ్గరకు వచ్చి అయ్యారు నాకు ఉపవాసం ఒక మాట్లాడుతుంది. అంతమంది ముందు నువ్వు రా అన్నం తినంటే వెళ్ళిపోతుంటే ఏమనుకుంటున్నాడు? ఈ సంఘంలో ఇలాంటి కట్టుబాట, అయ్యారు మాట ఇలా వింటారా? ఇంత అభిమానిస్తారా? మర్యాదగా చెప్పాను, కొద్దిగా ఇది కాదు. ఉపవాసం అంటే అసలు నీ జోలికి రాదు. ఉపవాసం ఈ రోజునంటే పలానాడు ఉపవాసం అంట తినడం అంటే అందరికీ కూడా సరిపోద్దా లేదా? సరిపోద్దా? సరే అన్నిటికీ దేవుడికి అప్పచెప్తాం. ఈ రోజు చెప్తుంది ఏంటంట, గర్విష్టి. అది నిన్నే ఒక్కదాన్ని కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, చాలా మంది ఉంది అలాగే తెలుసా? ఎవరి గురించి నాకు ఎందుకంటే నా గురించి చెప్పారు కాబట్టి
చెప్తున్నా. అలాగే ఈ రోజున చెప్తున్న వాక్యాన్ని బట్టి ఆయన దించడానికి మట్టుకే వచ్చారు. దించి నేను వెళ్తానంటే సరే నన్ను దించు అని చెప్పి మట్టుకే వచ్చాం. ఆయన నేను తీసుకెళ్ళాలి ఏ రోజు నేను అనుకోలే. సరే సరే చెప్తున్న వాక్యాన్ని బట్టి క్రమాన్ని బట్టి ఈ రోజున మరి అక్షయ రాణి ఉపవాసాన్ని గురించి వెళ్ళిపోయిందంట. యూట్యూబ్లో విన్నవారు నన్ను గురించి నా పిల్లల గురించి గర్వం అని అయితే అనుకోమాకండి. మరి ఆ పాప అయితే ఖచ్చితంగా ఉపవాసాన్ని గురించి భోజనం చేయకుండా వెళ్ళిపోయిందంట. చాలామంది యూట్యూబ్లో కూడా ఇప్పుడు వింటారు. దానిని బట్టి నన్ను కానీ నా కూతుర్ని కానీ అపార్థం చేసుకోవద్దని చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఒక్కటే కాదు, చాలా మంది ఆ గర్వంతో ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ గర్వాన్ని చెదరగొట్టింది కూడా ఎవరంట? దేవుడు. అందుకనే ఇక్కడ చెప్తుంది, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయంలో విషమైన గర్వం చెదరగొట్టారు. ఆలోచన చేసి ఉన్నవారు, ఆలోచనలో ఉన్నవారి గర్వాన్ని కూడా ఆయన చెదరగొట్టారు. ఆ విధంగా ఆ దేవుడు చేశాడు. 6వ మాట అంటే బలవంతులు ఎవరు లేరు కానీ, బలవంతులు ఎవ్వరూ లేరు కానీ ఇక్కడ జరిగిందేంటి? ఈ విధంగా ఆ చోట్ల మీటింగ్లో ఎవరు బలవంతులే లేరు, ఎవరికి వాళ్ళే బలహీనలే, నాతో సహా బలహీనలే. అయినప్పటికీ కూడా జరిగిందేంటి? ఎప్పుడు రాసిన పత్రిక 11:34 అమ్మా, అగ్ని బలమును చల్లార్చి బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురైరి. అన్యుల అంటే శాన అనేది మన చుట్టూ ఉంటే దాన్ని పారదోలింది. ఎవరంటే అగ్ని బలాన్ని చల్లార్చింది, మనలో ఉన్న కోపతాపాలని చల్లార్చింది. అవన్నీ కూడా చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరికి చల్లారింది అమ్మప్పుడు ఇంకా పెట్టకుండా అగ్ని బలం అనేది ఉండకండి. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి అగ్ని బలాన్ని చల్లార్చింది, బలహీనతంగా ఉండి బలపరచబడిన వారి యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల శానలను పారదోలిరి. ఈ విధంగా చేసినందుకు మొట్టమొదటిగా ఆదికాండము 24:1 ఆదికాండం 24:1 అబ్రహాము వృద్ధుడై ఉండి అన్ని విషయంలోను అబ్రహామును బహు వృద్ధుడై ఉంటే ఆ వృద్ధాప్యంలో బహుగా ఆశీర్వదించిన వాడు మహానుభావుడు ఆయనే. 2వది 24:31 లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడై లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా ఆశీర్వది. 24:31 మొట్టమొదటిగా యెహోవా వలన ఆశీర్వదం అంటే మీరు ఇక నుంచి బయట ఉండాలి కుదరదు, దేవుని మందిరంలో ఉండాలి ఆశీర్వదించబడిన వారిగా. ఇప్పుడు వరకు ఇదేదో అయ్యింది, ఇక మందిరంలో ఉండండి. ఇది 2వ ఆశీర్వాదం. మరి 3వ ఆశీర్వాదం కీర్తన 29:11 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని. ఇప్పుడు వరకు ఏదైనా అరమరకలు ఉంటే సమాధానం పడండి, సమాధానంతో ఆశీర్వాదంతో మందిరానికి రండి, మందిరంలో ఉండండి. 3వది. 4వది ఆదికాండం 39:5 39:5 అమ్మా, అతడు తన ఇంటి మీదను
తరిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించిన. ఒకవేళ ఆ విధంగా ఐగుప్తులో ఉండి నువ్వు ఇశ్రాయేలు దానివయ్యి ఇశ్రాయేలు వాడవై ఉంటే నీవు ఒక్కదాన్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. 5వ ఆశీర్వాదం ఆదికాండం 35:9. దేవుడు అతనికి ప్రత్యక్షమై ఎక్కడో పద్నారంలో ఉన్న యాకోబు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించినట్లు నువ్వు పొలంలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ కూడా దేవత దేవుడి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. 6వ ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 142:8. 14:28. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లోను నిన్ను ఆశీర్వదించినట్లు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి ఉంచవాలని ఈ రోజు చెప్పిన దానిని బట్టి 10వ వంతును మించి ఇచ్చారు కానుకలు. మీరు ఆ విధముగా దేవాతి దేవుని పేరిట నిలిచి ఉందురుగాక. 7వది ఆఖరి వచనం, ఆఖరి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. 2 సమూయేలు 7:29. దయచేసి నా దాసుడనైనా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం ఆనందింప ఆశీర్వదించబడును గాక. దేవుడు ఇచ్చిన లెక్కల ప్రకారంగా నా కుటుంబము ఈ చోట్ల ఉన్న నా కుటుంబం నిత్యము ఆశీర్వాదంలో ఉండాలి. అంతేకాక నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి ఈ నా కుటుంబం. అదే నా ఆశతో ఆఖరి ఆశీర్వాదం మరి మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ప్రవర్తన మీద, సమస్తమైన పిల్లల మీద, వారి చదువుల మీద కూడా ఆ దేవాతి దేవుడు కృప నింపి ఆశీర్వదించను గాక. ఆమేన్. మరి కానుకల సమయం